బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 95 అల్-ముహీ. భూమి, సముద్రాలు ఇంకా కొండ కోనల నుంచి మానవుడు ఎన్నో వస్తువుల్ని ఆవిష్కరించాడు. టెలిఫోన్, విద్యుత్, కంప్యూటర్ ఒక్కటేమిటి, తన మదిలో ఏది మెదిలితే ఆ సౌలభ్యాన్ని తన గదిలోనే సమకూర్చుకొని జీవనాన్ని సాగిస్తున్నాడు. సకల సదుపాయాలతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. పురాతన కాలంలో ఒక చోటి నుంచి మరొక చోటికి వెళ్ళాలంటే ఎంతో వ్యయ ప్రయాసలకు లోనయ్యేవాడు మనిషి. మరి నేడు ఖండాంతర ప్రయాణం కూడా గంటలకు కుదించబడింది. ఇక తన జీవిత కాలాన్ని పొడిగించుకుని ప్రపంచంలో దీర్ఘాయుష్మంతునిగా జీవించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో మందు మాకులు సృష్టించుకున్నాడు. ఎంత ప్రయత్నించినా మనిషి తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. జీవన్మరణాలు అన్నీ అల్లాహ్ చేతిలో ఉన్నాయి. అల్లాహ్ నిర్ణయించిన జీవిత కాలాన్ని అతిక్రమించడం ఎవరి తరము కాదు. అల్లాహ్ ఆదం అలైహిస్సలాంను మట్టి నుండి సృజించాడు. ఆ మట్టి నుండే మనకు కావలసిన పంటలు పండుతున్నాయి. అంటే మృతభూమి నుండే మన జీవనానికి కావలసిన పంటలు ఫలాలను ప్రసాదిస్తున్నాడు దేవుడు. మరణించిన మానవులందరూ తీర్పు దినాన మళ్ళీ లేపబడతారు అని దివ్య ఖురాన్ పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. ఆ రోజు కర్మలు విచారించబడతాయి. సన్మార్గగాములు స్వర్గానికి, దుర్మార్గగాములు దుష్ట యాతలతో కూడిన నరకానికి పంపబడతారు. అల్లాహ్ అల్-ముహీ అంటే జీవన్మరణాల ప్రదాత అని అర్థం. అయిపో అని ఆయన ఆజ్ఞాపిస్తే చాలు, అది అయిపోతుంది. మట్టి నుంచి పుట్టించబడిన మానవుడు మరణించాక మళ్ళీ ఆ మట్టిలో కలిసిపోతున్నాడు. ఆ మట్టి నుండే మళ్ళీ అల్లాహ్ ఆజ్ఞతో చనిపోయిన మానవులంతా తీర్పు దినాన లేపబడతారని ఖురాన్ పదే పదే గుర్తు చేస్తుంది. ఆ రోజు రావడం తథ్యమని ఎన్నో సూచనల ద్వారా మనిషికి జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది. ఖురాన్ మరణాన్ని జయిస్తే ఆ తీర్పు దినాన హాజరయ్యే అవసరమే లేదని తలపోస్తున్నాడు మనిషి. స్వార్థ ప్రయోజనాలకై ప్రపంచంలో నిత్యం మారణ హోమాన్ని సృష్టిస్తున్నాడు మనిషి. మరణం ఉంటేనే ఇలా ఉన్నాడు, ఇక మరణం అనేదే లేకపోతే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో మీరే ఆలోచించండి. అంగబలంతో, అర్ధబలంతో, అధికార దర్పంతో ఇక్కడి న్యాయాన్ని అణచగలుగుతున్నాడు. బలహీనుల్ని తన స్వార్థాన్ని బలిపశువులు చేస్తున్నాడు. ఈ అన్యాయం ఇక్కడితోనే సమసిపోతుందని, ఇక్కడి కోర్టు చెప్పిందే న్యాయమని, ఇక తనను ఎవరూ ఏమీ చేయలేరని విర్రవీగుతున్నాడు. కాదు, ఎంత మాత్రమూ కుదరదు. ఇక్కడ అన్యాయానికి గురి కాబడిన వారందరూ దేవుని వద్ద న్యాయాన్ని పొందుతారు. దౌర్జన్యపరులకు తప్పక శిక్ష పడుతుంది. అందుకే దేవుడు జీవన్మరణాల్ని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఆయనకు భయపడి జీవించడమే మనిషికి శ్రేయస్కరం. ఆయన జీవిని నిర్జీవి నుండి వెలికి తీస్తాడు, నిర్జీవిని జీవి నుండి వెలికి తీస్తాడు. భూమి మృతి చెందిన తరువాత దానికి ప్రాణం పోస్తాడు. ఇలాగే నీవు కూడా మరణావస్థ నుండి వెలికి తీయబడతావు. దివ్య ఖురాన్ 30:18-19